ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీ చేయవన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగు చేయనుగాక. ప్రియమైన దేవుడరా, కీర్తన గ్రంథము 103వ కీర్తన 6వ వచనంలో సెలవిస్తుంది, యెహోవా నీతి క్రియలను జరిగించుచు వాదింపబడు వారందరికీ ఆయన న్యాయము తీర్చును అనేటువంటి మాటను మనం చదువుతామండి. ప్రియమైన దేవుడరా, మన దేవుడు నీతి క్రియలను జరిగించే దేవుడు, వాదింపబడు వారందరికీ ఆయన న్యాయము జరిగించేటువంటి దేవుడు, న్యాయము చేసేటువంటి దేవుడు. ప్రియమైన దేవుడు, మనుషులు మనల్ని వాదిస్తున్నారు, బాధ పెడుతున్నారు, మనం ఎదగకూడదు అని చెప్పి కొన్నిసార్లు మనుషులు మన ఆశీర్వాదాన్ని అడ్డగించాలని ప్రతిసారి ప్రయత్నం చేస్తూ ఉంటారండి. ప్రియమైన దేవుడారా, కానీ దేవుడు మనల్ని హెచ్చించడానికి, దీవించడానికి ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు ఆ యొక్క హెచ్చింపును ఆపడానికి ఎంతమంది మనుషులు వచ్చినా కూడా దాన్ని ఆపలేరు అనేటువంటి దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఐగుప్తు దేశంలో యోసేపు ఉన్నాడు. యోసేపు ఆయన అంటే అనేక విధాల్లో ఆయన వాదించబడుతున్నాడు, ఆయన బాధపరచబడుతున్నాడు. ప్రియమిత్రులారా, నింద మోపబడుతున్నాడు. చెయ్యని నేరానికి ఆయన చెరసాలు వేయబడుతున్నాడు. నింద మోపబడి ఆయన కొరకు మాట్లాడడానికి, ఆయనకు నీతి చేయడానికి ఏ మనుషులు లేరు. ప్రియమిత్రులారా, ఆయన నిందను మోస్తూ ప్రియమిత్రులారా ఆయన చెరసాల్లో ఉండి మరువబడిన ఒక వ్యక్తిగా ఆయన మారిపోయాడు. అన్నలందరూ కూడా తనను నమ్మేశారు. ప్రియమిత్రులారా, కానీ తన ద్వారా మేలు పొందుకుంటున్న పోతీఫారు ఆయన భార్య ఆయన మీద యోసేపు మీద నింద వేసి అతను చెరసాల్లో వేసేశారు. అతని కొరకు నీతి జరిగించడానికి, అతని కొరకు క్రియ జరిగించడానికి, అతని కొరకు మాట్లాడడానికి కూడా ఎవ్వరు లేరు, ఏ మనుషులు లేరు. కానీ ఆదికాండము 39వ అధ్యాయము ప్రియమిత్రులారా మనకు చెప్తుంది, యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడంట. యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడంట. ప్రియమిత్రులారా, యోసేపు చెరసాల్లో ఉన్నాడు, యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడంట. ప్రియమిత్రులారా, దేవుడు యోసేపును మర్చిపోలేదు. దేవుడు యోసేపు కొరకు ఆయన క్రియ చేయడం మొదలుపెట్టాడు. దేవుడు వాదింపబడినటువంటి యోసేపు కొరకు ఆయన క్రియ చేయడం మొదలుపెట్టాడు. యోసేపుని దేవుడు హెచ్చించాడు. యోసేపుకు దేవుడు నీతి క్రియలను జరిగించాడు. ఈరోజు నీ యొక్క నీతి మనుషుల ముందు అసలు విలువ లేకుండా పోతుందా? మనుషులు నీ నీతి క్రియలను పట్టించుకోకుండా పోతున్నారా? నీ హెచ్చింపు, నీ దీవెనలు మనుషుల ద్వారా అడ్డగించబడుతున్నాయా? ప్రియమైన దేవుని బిడ్డ, భయపడకు. దేవుడిని హెచ్చించడానికి ఉద్దేశిస్తే ఆ హెచ్చింపును, ఆశీర్వాదాన్ని ఆపడానికి ఏ మనుషులకు కూడా బలం సరిపోదు. యోసేపును హెచ్చించిన దేవుడు, యోసేపుకు మేలు చేసిన దేవుడు, వాదించబడినటువంటి యోసేపుకు మేలు జరిగించినటువంటి దేవుడు, వాదించబడుతున్నటువంటి నీకు కూడా ఆయన నీతి క్రియలను నీ జీవితంలో కూడా ఆయన జరిగించే దేవుడుగా ఉన్నాడు. నిర్గమాకాండము 1వ అధ్యాయం 12వ వచనంలో కూడా మనం చదువుతున్నామండి. ప్రియమిత్రులారా, అంటే ఇశ్రాయేలులు ఐగుప్తు దేశంలో వారు వర్ధిల్లుతున్నారు, వారు పెరుగుతున్నారు. కానీ ఐగుప్తులు వారి మీద అసూయపడి వారిని హింస పెడుతున్నారు. వారు పెరగకుండా, వారు ఎదగకుండా, వారు వర్ధిల్లకుండా వారిని బాధ పెడుతున్న, నానా బాధలు పెడుతున్నారు. కానీ వారిని ఎన్ని బాధలు పెట్టారో అంతగా వారు ఎక్కువగా వారు వర్ధిల్లారు, వారు విస్తరించారనేటువంటి మాటను నిర్గమాకాండం 1వ అధ్యాయం 12వ వచనంలో చదువుతున్నాం. ప్రియమైన ఎందుకు? దేవుని వాగ్దానం అది. ఇశ్రాయేలీయులు దీవించబడాలి, ఆకాశ నక్షత్రాల వలె వారు దీవించబడతారనేది దేవుని వాగ్దానం. ఆ దేవుని వాగ్దానానికి వ్యతిరేకముగా ఆ ఐగుప్తు దేశ రాజు, ఆ ప్రజలు క్రియ జరిగిస్తున్నారు. కానీ వారు ఓడిపోయారు దేవునికి ముందుగా. ఈరోజు నీకు విరోధంగా క్రియ జరిగిస్తున్నటువంటి మనుషులు దేవుని ముందు నిలవలేరు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు వాదించబడుతున్నటువంటి నీకు ఆయన నీతి క్రియను జరిగించేటువంటి దేవుడు. ఆయన అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, ఇంతవరకు నువ్వు మనుషుల ద్వారా వాదించబడ్డావు, నేను అనుమతించాను. కానీ ఇక రాబోయే రోజుల్లో నేను నీ కొరకు నీతి క్రియలను జరిగించబోతున్నాను. వాదించబడుతున్నావు కదా, నువ్వు నాకు మొరపెడుతున్నావు కదా, నేను నీ కొరకు నీతి క్రియలను జరిగించబోతున్నాను చెప్పి దేవుడు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడైతే వాదించబడుతున్నారో, మీరు ఎక్కడైతే మీ యొక్క మేళ్ళు అడ్డగించబడుతున్నాయో, ఎక్కడైతే మీ ఆశీర్వాదాలు దొంగిలించబడుతున్నాయో,
ఎక్కడైతే మీ ఆశీర్వాదాలు బలాత్కారంగా తీసేసుకోబడుతున్నాయో ఆ స్థలములో దేవుడు వాదించబడుతున్నటువంటి మీకు, మీ కుటుంబానికి దేవుడు నీతిని జరిగించబోతున్నాడు, న్యాయాన్ని జరిగించబోతున్నాడు. ఎందుకంటే ఆయన నీతి క్రియలు జరిగించేటువంటి దేవుడు. ఆ నీతి క్రియను జరిగించేటువంటి దేవునికి మన జీవితాన్ని సమర్పించుకుందామయ్యా. నువ్వే నాకు నీతి జరిగించాలని చెప్పి ఆయనకు మనం మొరపెడతాం, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు మాటలు విన్న తండ్రి, నీ బిడ్డల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నువ్వు నీతి క్రియలను జరిగించేటువంటి దేవుడు అయ్యా. స్తోత్రం. వాదించబడే ప్రతి వారికి తండ్రి అయ్యా మీరు న్యాయము చేసేటువంటి దేవుడు అయ్యా. యోసేపు మనుషుల ద్వారా వాదించబడిన యోసేపుకు న్యాయము చేసిన దేవుడవు. ఐగుప్తు దేశంలో వాదించబడిన ఇశ్రాయేలుకు నీతి క్రియలను న్యాయాన్ని జరిగించినటువంటి దేవుడు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి వారి జీవితాల్లో ఎలాగంతా మనుషుల ద్వారా వాదించబడుతున్నారు తండ్రి, వారికి అందరికీ తండ్రి అయ్యా వారికి నీతి క్రియలను మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను, న్యాయాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ రోజంతా కూడా మా సహోదర సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడుని వారిని ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించని వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.